మహిళా అధికారులు మంత్రులే టార్గెట్ గా ప్రచురితమైన కథనాలపై మంత్రి కోమటిరెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దశాబ్దాలుగా మచ్చలేని నాయకునిగా ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని అసత్య కథనాలు రాయడం బాధించిందన్నారు. తన కుమారుడు చనిపోయినప్పుడే రాజకీయాలు మానేస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు. మీరు ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనము ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. మరి మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కథనాలపై తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వార్తా కథనాలు ప్రచురించడం బాధాకరమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఒక మంత్రి స్థానానికి చేరుకోవాలంటే దశాబ్దాల కృషి ఉంటుందని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మంత్రి స్థాయికి చేరుకుంటారని గుర్తు చేశారు. వ్యక్తులపై వాస్తవానికి దూరంగా వార్తా కథనాలు శ్రేయస్కరం కాదన్నారు మహేష్ గౌడ్. నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.